ఈ రోజున మన అంశం ద్వారము తెరవబడుట. అంశం పేరేంటి? ద్వారము తెరవబడుట. చాలాసార్లు అనేక సార్లు మన జీవితంలో ఎన్నో ద్వారాలు మూయబడతాయి. కాబట్టి ఈ ద్వారం అనేది ఎలా తెరవబడుతుంది, దానికి ఆధారం ఏమిటి, మనం దాన్ని చూసుకోవాలి. అందులో మొట్టమొదటిగా కాబట్టి ఈ ద్వారం తెరవబడాలంటే ఇంకెవరు తెరవలేరు. ఇప్పుడు దేవుడు మూసిన తర్వాత ఆ ద్వారాన్ని ఎవరు కూడా తెరుస్తారా? నోహు ఓడను ఆ ద్వారాన్ని మూసింది ఎవరు? దేవుడే. ఇంకా దేవుడు మూసిన తర్వాత ఎవరు తెరవలేదు. అందుకే ఇందాక మనం పాడిన పాటలో ఆయన వేసిన దాన్ని చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా. చూసారా? ఆయన తాళం వేస్తే ఎవడు తీయలేడు, ఒకవేళ ఆయన తాళం తీస్తే ఎవడు వేయలేడు. దావీదు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. కాబట్టి మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే ఇప్పుడు అనేక సార్లు మన జీవితంలో అనేక పరిస్థితుల ద్వారా ద్వారాలు మూయబడతాయి. సువార్త ద్వారాలు మాత్రం అనుకోకండి, ఆయన దైనందిన జీవితంలో ద్వారాలు మూయబడతాయి. ఉదాహరణకి నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను అనుకోండి. ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఆ ఉద్యోగ ద్వారం అనేది మూయబడింది కదా. ఆ ద్వారం ఎప్పుడు తెరవబడాలి. కాబట్టి ఈ ద్వారాన్ని తెరిసేది ఎవరు? దేవుడు తప్ప మరెవరు. మన జీవితంలో కొన్ని ద్వారాలు, కష్టమైన ద్వారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి యేసు ప్రభువును ఎలా పరిచయం చేస్తున్నంటే, మరి యేసు ప్రభువారు దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడు. ఆయన వేస్తే ఇంకెవడు తీయలేడు, ఆయన తీస్తే ఇంకెవడు వేయలేడు. ద్వారము తెరవబడాలంటే అది దేవునికే సాధ్యం. ప్రభువా, మా ద్వారం మూయబడి ఉన్న నా ద్వారం, నా కుటుంబ పరిస్థితులు అనే ద్వారం, లేకపోతే మా పిల్లల చదువులు ఉద్యోగాలనే ద్వారం, అనారోగ్య పరిస్థితి అనే ద్వారం తెరువు ప్రభువా. ఏ మనుషుని వల్ల ఈ ద్వారము తెరవబడదు. అందాక మనం పాడాము, తెరవబడి ఉన్నది కృపద్వారం. కృపద్వారాలు తెరవబడ్డాయి, కానీ మరి ఇంకా చాలా ద్వారాలు తెరవబడి ఉండాలి. కాబట్టి దేవుడు తప్ప మరెవరు వేయలేరు. నోహు జలప్రలయం మరి ఒక వారం ముందు నుంచే అన్ని జంతువులు జతలుగా ఓడలోకి వస్తున్నాయి. అప్పుడన్నా మనుషులు బుద్ధి తెచ్చుకోవాలి కదా. 120 సంవత్సరాలు ఆయన మరి సువార్త ప్రకటించాడని, ఆత్మ ద్వారా వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించాడని, నోహు ఓడ సిద్ధపరచాడని చెబుతున్నాడు. వర్షం వస్తుంది ఆకాశం నుంచి, ఆ ఓడలోకి ప్రవేశించండి, ఓడ మిమ్మల్ని రక్షిస్తుంది అని నోహు చెప్పినప్పటికీ నోహును ఎగతాళి చేశారు. తర్వాత ఒక వారం ముందు నుంచి ఏం జరిగిందంటే, అన్ని పక్షులు జంతువులు జతలుగా వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడైనా మనుషులు గమనించారా, గ్రహించారా? అరే ఇవి ఎందుకు వెళ్తున్నాయి? తీరా ఆ ద్వారం అన్నీ లోపలికి వచ్చి అన్నీ సమకూర్చబడి ఆ సమయం రాగానే ద్వారం మూయబడింది. ఇక ద్వారం మూయబడిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఎంత తలుపు కొట్టినా వర్షం వస్తుంది, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, నోహు తలుపుది అంటే నోహు చెప్పిన మాట ఏంటి అంటే, అవన్నీ బైబిల్లో లేవు. కానీ అయ్యా, నేను ద్వారం వేస్తే నేను తీసేవాడిని, కానీ ద్వారం నేను వేయలేదు, యెహోవా దేవుడే ద్వారం వేశాడు. కాబట్టి ఆ ద్వారాన్ని నేను తీసే అర్హత నాకు లేదు. ద్వారం తెరవబడదు, అవకాశం ముగిసిపోయింది. కాబట్టి దేవుడు ద్వారము ముగించకముందే, వేయకముందే మనం ఏం చేయాలంటే దానిలో ప్రవేశించాలి. ఇంకొక సందర్భం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చాలు. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా అడగగా అవకాశం ఉంది, సమయం గుండెడా మళ్ళీ రాకు. కాబట్టి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడే ఈ 10 మంది బుద్ధిగల కన్యకల వల్లే బుద్ధి లేని కన్యకలు కూడా సిద్ధపడాల్సి ఉండే. కానీ వీరు సిద్ధపడకుండా సమయం మించుకొచ్చిందాక, పెళ్లి కుమారుడు వచ్చిందాక ఏం చేశారంటే సమయాన్ని టైం పాస్ చేశారు. ఇంకా టైం ఉందిలే, ఇంకా నూనెలో సిద్ధపరచుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఏయ్ కూర్చో, రే అటు ఇటు తిరగొద్దు, కూర్చో, లియాను ఇటు రావద్దుగా. ఇప్పుడు ఏమైందంటే టైం వచ్చింది, ఆ తలుపు వేయబడింది. వాటి నా దిక్కే చూస్తున్నాడు, నా దిక్కు చూడను. అక్కడ పంపించేసి ఆ ఇంట్లో పంపించేసి, నాకు అటు ఇటు తిరిగితే వాక్యం ఎట్లా చెప్పొస్తామా. అయితే ఆ తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఎంత తలుపు కొట్టినా ఆ తలుపు వేయబడుతుంది. కాబట్టి ఒకసారి మరి కృపా ద్వారం ముగియబడుతుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ ద్వారాన్ని మూసేది, ద్వారాన్ని తెరిచేది దేవుడేని గ్రహించాలి. కాబట్టి ఆయన వేసింది ఎవరు తీయలేదు, ఆయన తీసింది ఎవరు కూడా వేయలేరు. ప్రభువా మా ద్వారాలు మూయబడ్డాయి, దయచేసి తెరువు అని ప్రార్థన చేయాలి. అది మొదటి విషయం. రెండవది, ద్వారాలు ఎలా తెరవబడతాయి? రెండవ పరిస్థితి. రెండవ విషయం ఏంటంటే ద్వారాలు ఎలా తెరవబడతాయి? ప్రార్థన ద్వారా తెరవబడతాయి. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. ఇప్పుడు సంఖ్యలు పడ్డాయి. ఎవరికి? పేతురికి. ఆ హేరోదు చెరసాల్లోంచి బయటికి రావడం అనేది చాలా కష్టంతో కూడుకుంది, కష్టమైన పరిస్థితి. కాబట్టి మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు అవి ఇనుప సంఖ్యలు, మరొక వైపున గొలుసులున్నాయి. మరి ఇన్ని సంఖ్యలు దాటి, ఇన్ని గేట్లు దాటి పేతురు బయటికి రావటం అసంభవం. సంభవమా అసంభవం చెప్పండి? మానవ రీత్యా అసంభవం, అది సాధ్యమయ్యేది కాదు. కానీ వారు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేసి, సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేశారు, కంటిన్యూగా ఎడతెగక ప్రార్థన చేశారు. ఒకే ఒక్క అంశం ప్రార్థన చేశారు. అయ్యా, యాకోబు ఖడ్గం చేత చంపించి వేయబడ్డాడు, తెల్లారితే పేతురును కూడా ఖడ్గం చేసి చంపించేస్తారు, ఇక మాకు దిక్కెవరు? ఎలాగైనా సరే పేతురును బ్రతికించు, పేతురు హేరోదు యొక్క ఉక్కు సంఖ్యల నుంచి విడిపించని పట్టుదల లేకుండా అనేకులు కూడి అత్యాసక్తిగా భారంగా ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ద్వారా, వారి ప్రార్థనలు ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనము కల్పించబడి ఆ దేవుడు ఒక దూతను పంపించేట్టు చేసింది. ఎవరు చేశారు ఇవన్నీ? విశ్వాసుల ప్రార్థనలు. విశ్వాసులు కాదు, విశ్వాసులలో శక్తి లేదు, కానీ విశ్వాసుల ప్రార్థనలో శక్తి ఉంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చాడు. దేవదూత నేరుగా పేతురుండి ఆ సెల్లోకి వెళ్ళిపోయి పేతురుని తట్టాడు, నిద్ర లేపాడు. ఇట్లా దేవదూత వెళ్ళగానే సంఖ్యలు ఊడిపోయినాయి. పేతురు అన్నాడు, దేవదూత అన్నారు, నువ్వు చెప్పులు వేసుకో, నడుము కట్టుకో, బయటికి పద. ఆ తర్వాత వాళ్ళిద్దరు వస్తుండే మొదటి గేటు దాంట్లో అయితే తెరుచుకుంది. ఇప్పుడు కొన్ని లిఫ్ట్లు ఉంటాయి, కొన్ని లిఫ్ట్లు ఏమో మనం ఇట్లా సెన్సార్, కొన్ని ఏమో సెన్సార్ ఇట్లా బటన్ నొక్కగానే ఈ మధ్యలో ఇక్కడ ఒక గేట్ ఉంది అలా, మన హెబ్రోన్లో షామ్నగర్లో ఒక గేట్ ఉంటుంది. ఏం చేయాలి? ఆ గేటును మొయ్యాలి, ఇట్లా తీయాల, కారు వస్తే ఇట్లా మొయ్యాలి చేయితోని, మాన్యువల్. ఇక్కడ ఒక గేట్ చూసాను నేను, ఆ కింద బటన్ నొక్కగానే చూసారా మీరు, ఆ గేటు ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది. మళ్ళీ గేట్ ఆటోమేటిక్గా, అంటే
ఈ రోజుల్లో లిఫ్ట్లు గేట్లు ఏ విధంగా ఆటోమేటిక్ తెరవబడుతున్నాయి, ఆ రోజుల్లో ఇట్లా పేతురు దేవదూత వస్తూనే తెరవబడుతున్నాయి, ఆటోమేటిక్గా అట్లా తెరవబడ్డాయి. కాబట్టి సంఖ్యలు ఊడిపోయాయి, మరి చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి, పేతురు బయటకు వచ్చాడు. ఒకవేళ మీరు ఆలోచించండి, పేతురు కొరకు సంఘమే కనుక ప్రార్థన చేయకపోతే పేతురు చెరసాలను మగ్గేవాడు, సంఖ్యలు ఊడబడకపోయేవి, ద్వారాలు చెరసాల గేట్లు తెరవబడకపోయాయి. తెల్లారితే పేతురును యాకోబు ఏం చేసేవాడు, హేరోదు ఏం చేసేవాడు, యాకోబు వలె ఖడ్గము చేత చంపించి వేసేవాడు. అప్పుడు పేతురు లేదు, పేతురు అద్భుతాలు లేవు, కాబట్టి ఆ తర్వాత కొర్నేలి అనుభవం లేదు, అన్ని జనులకు సువార్త లేదు, అన్ని జనులకు సువార్త అంతకన్నా ముందే అయిపోయింది కదా. కాబట్టి పేతురు అద్భుతాలు లేవు, పేతురు పత్రికలు బైబిళ్ళు లేవు. కాబట్టి గొప్ప పేతురు మిగిలాడంటే మరి ఆ ద్వారాలు తెరవబడాలి. ప్రభా సంఖ్యలనే ఆ పేతురు చెరసాలలో ఉన్న సంఖ్యలు తెరవండి, ఆ చెరసాల ద్వారాలు తెరవండి. పౌలు శీలలు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది, భూకంపం వచ్చింది, చెరసాలలో ఉన్న సంఖ్యలు, ఖైదీల సంఖ్యలు ఓడిపోయాయి. ప్రభా మా ద్వారాలు మూయబడ్డాయి, ఈ మూయబడ్డ ద్వారాలు తెరిచే నీవు తెరువు ప్రభా అని. తెరిచే సామర్థ్యం నీకుంది, తెరిచేవాడు దేవుడు అనేది మొదటి అంశం. దేవుడే తెరవాలంటే ఆయన తెరుస్తాడా? దేవుడు తెరవగలడు, కానీ ఎప్పుడు తెరుస్తాడు? మీరు అడగక మునిపై మీ అక్కర్లు నాకు తెలుసు, కానీ తీరుస్తాడా? తీరవాడు. దానికి ఏం చేయాలి, దానికి విధానం పెట్టుకున్నాడు దేవుడు. ఏమిటి ఆ విధానం అంటే అడగాలి, అడుగుడి మీకు. కాబట్టి దేవుడు తెరుస్తాడు, కానీ ఆ సామర్థ్యం ఆయనకుంది. ఆయన మూస్తాడు, అవసరమైతే తెరుస్తాడు. మూయబడినప్పుడు తెరవమని ప్రార్థన చేసిన ఎవరు? సంఘం, విశ్వాసులు. ప్రభా మా ద్వారాలు మూయబడ్డాయి, మా పరిస్థితులు మార్చము, మా పరిస్థితులనే ద్వారం తెరువుము, సువార్తనే ద్వారం తెరువుము, ఇట్లా ప్రార్థన చేయాలి. అర్థమైందమ్మా? కాబట్టి రకరకాల పరిస్థితులు, రకరకాల ద్వారాలు, ఆత్మీయ ద్వారాలు, మానసిక ద్వారాలు, శారీరక ద్వారాలు, అనారోగ్య ద్వారాలు, ఎన్నో ద్వారాలు ఉన్నాయి, మూయబడ్డాయి. అవి తెరువు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది రెండవది. అర్థమైందా? మొదటి దేవుడు తెరుస్తాడు, రెండవది దేవుడిని తెరువమని ప్రార్థన చేయాలి. మూడవది మనం చదివిన 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొలస్సీ 4:3. కొలస్సీ 4. ఆ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై విండుడి. క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగానే వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును, కింద చూడండి, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం అని ఏముందో ఫుట్నోట్లో, ప్రవేశ ద్వారం. చూసారా? వాక్యము అనే ప్రవేశ ద్వారాన్ని మాకు తెరవండి ప్రభువా, సువార్త ద్వారాలు తెరవండి అని ప్రభువా ప్రార్థన. ముఖ్యంగా వాక్యం ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు వర్ధిల్లాలి, విశ్వాసులు స్థిరపడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ప్రభువా నీవే ప్రభువా అనుకూలమైన సమయం మాకు అనుగ్రహించు. కొన్నిసార్లు దేవుడు అనుకూలమైన సమయం ఇచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. కొన్నిసార్లు దేవుడు సమయం రాకముందే ఇంకా ద్వారం తెరవబడిందని చెప్పి అడ్వాన్స్ అయిపోయి పనులు చేస్తాం, దానివల్ల పరిచర్య నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు ఎంత ప్రార్థన చేశాడో ప్రభా, ఆయన ప్రార్థన చేసి మనకు చెప్తున్నాడు, సువార్త ద్వారాలు తెరువు ప్రభా. అదేవిధంగా ఆయన అంటాడు, ఆ వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము, ఆ ద్వారంలో ప్రవేశించే కృప అనుగ్రహించు. 14వ అధ్యాయం అపోస్తల కార్యములు 27. అది చదవండి. అపోస్తల కార్యములు 14:27. వారు వచ్చి సమయమును కూర్చి చూసారా?
అన్యులకట దేవుడు సంఘాన్ని తెరిచాడన్న సంగతి వీళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ ద్వారము ప్రవేశించే, ఆ ద్వారం తెరవబడిందని వాళ్ళకి అర్థమైంది. ఎలా అర్థమైందంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి పౌలుతో పాటు ఉన్నవారు, ప్రభువా సువార్త ద్వారాలు తెరవండి, వాళ్ళు అన్యజనులు కూడా రక్షణ పొందాలి. ప్రభువా ఇప్పటిదాకా యూదులే మారు మనసు పొందారు, ఇప్పటిదాకా సమరయులే మారు మనసు పొందారు, అన్యుల దగ్గరికి సువార్తకు వెళ్ళు ప్రభువా, అన్యులకు నన్ను సువార్త వెళ్ళమని చెప్పావు కదా, మరి ఏంటి మార్గం తెరవబడింది అని ఆయన ప్రార్థన చేశారు. వాళ్ళ టీవీ ప్రార్థన చేసింది. కాబట్టి ద్వారము తెరవబడింది. కాబట్టి మూడవది ఏంటంటే సువార్త కొరకు ద్వారము తెరవబడాలి, వాక్యం కొరకు ద్వారము తెరవబడాలి. కాబట్టి అది ప్రార్థన చేయాలి. మూడవది చూడండి, మొట్టమొదటిగా ద్వారం తెరిచేది ఎవరు? దేవుడే. రెండవది ద్వారం తెరవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది ఏ ద్వారం తెరవాలి? ఈ ద్వారమా? రాయబోతున్న డోర్ తెరవాలా? ఏ డోర్ తెరవాలి? ఆ వాక్యము బోధించడానికి. ఆ వాక్యం అంటే మామూలు వాక్యం కాదు, మర్మయుక్తమైన వాక్యం. ఏదైతే చెప్పకుండా సాతానుడు బంధిస్తున్నాడో ఆ బంధించబడిన మర్మాలు తెలియపరచాడు ప్రభువా అని ప్రార్థన చేశారు. 14:27 మళ్ళీ ఒకసారి చదవము. 14:27 స్పీడ్గా చదవాలి. వారు వచ్చి అంటే అపోస్తులు సంఘమును సమకూర్చి ఆయన ద్వారా అన్యజనులు దేవుని సంఘంలో ప్రవేశించారన్న సంగతి పౌలుకు అర్థమైంది. కాబట్టి సరిగ్గా దేవుడు ద్వారం తెరిచారు, అన్యజనులు ప్రవేశించారు. ఆ సంగతి వారికి తెలిసింది. కాబట్టి ఎన్నవది ఇది? మూడవది ద్వారము, సువార్త కొరకైన ద్వారము, వాక్యము కొరకైన ద్వారము. కొన్నిసార్లు ఇక్కడ నిలబడతాం కానీ వాక్యం రాదు, మంచిగా ప్రిపేర్ చేస్తాము కానీ వాక్యం మనకు రాదు. అప్పుడు మనసులో ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నోరు పలుకుతలేదు, నోరు పలకటం లేదు, పెదవుల్లో మాట రావట్లేదు, హృదయం మూయబడింది, ప్రభువా నువ్వు సహాయం చేయి. ఏవైతే చెప్పాలనుకున్నానో ఆ చెప్పడానికి ద్వారము తెరువు, సహాయము తెరువు. సహాయమనే ద్వారం అమ్మా. అది మూడవది, ద్వారము తెరవబడట మన అంశం. నాలుగవది, ద్వారము తెరవబడినప్పుడే దాంట్లో ప్రవేశించాలి. ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి మీరు పోతారు, బటన్ నొక్కారు, 6th ఫ్లోర్కి వెళ్ళాలి. బటన్ నొక్కితే ఏమైంది? ద్వారం తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వు నిలబడితే అది మళ్ళీ మూసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ద్వారం తెరవబడినప్పుడే దానిలో ప్రవేశించాలి. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే 1 కొరింథీ 16వ అధ్యాయం చదివాం. 9వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించుచున్నది. మరియు చూసారా, కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించుచున్నది అంటే ద్వారము తెరవబడుతున్నది. అర్థమవుతుంది పౌలుకి. ద్వారము తెరవబడినప్పుడే అని మనం అనుకోవాలి. వెంటనే మైక్లో సువార్త చెప్పాలి. అవకాశం ఉన్నప్పుడే, ఎవడు ఎదిరింపు లేనప్పుడే ఏం చేయాలి? ప్రవేశించాలి. దీన్ని మీకు అర్థం చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి పేతురు సముద్రంలో తుఫాన్లో ఉన్నారు శిష్యులు. యేసు ప్రభువు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా వీళ్ళ వల్ల కాలేదు, రాత్రంతా శ్రమపడ్డారు. వాళ్ళు బెస్తవాళ్ళే, వాళ్ళకు సముద్రం కొత్త కాదు, దోణి కొత్తది కాదు, తుఫాను కొత్తది. కానీ ఆ రాత్రి భీకరమైన తుఫాను వచ్చింది. సముద్రం మధ్యలో దోణి చిక్కిపోయింది. ఎంత తెడ్డేసినా ముందుకు రావట్లే. అప్పుడు ప్రభువు వీళ్ళ వల్ల కాదని వారు పాట్లు చూచి అని మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అప్పుడు యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడు. వస్తే వాళ్ళు భయపడ్డారు. భూతం అని భయపడ్డాడు. ఎందుకు భయపడ్డారు చెప్పండి? ఎందుకు యేసు ప్రభువును భూతం అన్నారు? ఆయన దేవుడు కదా, దేవుడిని పట్టుకొని దయ్యం అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? ఒక లాజిక్ క్వశ్చన్స్. అప్పుడప్పుడు లాజిక్ క్వశ్చన్ వేస్తాను నేను. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు, దేవుని పట్టుకుని ఏమంటారు వాళ్ళు?
దయ్యం, భూతం అంటే దయ్యమే కదా. దయ్యం అంటారు, ఎందుకు దేవుడిని పట్టుకుని దయ్యం అంటున్నారు? లాజికల్కు చెప్పండి. భయపడ్డారు. ఈ భయపడటం వలన, ఆ భయం వలన విశ్వాసం సన్నగిలుతుంది. సన్నగిలినప్పుడు ఏమవుతుందంటే దేవుడు దయ్యంగా కనబడతాడు. భయం అనేది ప్రమాదకరమైన శత్రువు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ద్వారం అక్కడ, ఇప్పుడు ఈ పరిస్థితిని పేతురు చూస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు పేతురు ఉన్నాడు, ప్రభువా నీవే అయితే నీవు నా ఎదుకు రావటకు సెలవిమ్మన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే వచ్చే అన్నాడు. వచ్చే అంటే అర్థం ఏంటి చెప్పండి? మన భాషలో, ఈరోజు మన భాషలో మనం చెప్పే వాక్యంలో వచ్చే అంటే అర్థం ఏంటిది? ద్వారము తెరవబడింది. ఇప్పుడు ద్వారం పడినప్పుడు ఏం చేయాలి? పేతురు వెంటనే ప్రవేశించాలి, వెళ్ళాలి. అప్పుడు పేతురు యేసు ప్రభు రమ్మనగానే మొదటి కాళ్ళు నీళ్ళ మీద పెట్టాడు. ఎవరన్నా అట్లా చేయగలరా? ఆ అర్ధరాత్రి, ఆ కాలరాత్రి, ఆ చీకటి సమయం, భయంకరమైన చీకటి, భీకరమైన తుఫాను గాలులు, ఆ సమయంలో ఎవరైనా పేతురును చాలామంది విమర్శిస్తారు, కానీ నేను విమర్శించను, ప్రశంసిస్తాను. ఆ రాత్రి పేతురు తప్ప మరొకరికి ధైర్యం ఉందా నీళ్ళ మీద అడుగు పెట్టడానికి? దూరాన్ని విడిచిపెట్టి సాధ్యమా? కానీ పేతురు ధైర్యవంతుడు. పేతురికి ద్వారం తెరవబడ్డప్పుడు, అంటే ప్రభు చెప్పగానే ద్వారం తెరవబడింది, వెంటనే నీళ్ళ మీద అడుగు పెట్టాడు, కొద్ది దూరం నడిచాడు. తర్వాత కథ వేరేది. కానీ మొత్తానికి అంటే ద్వారము తెరవబడినప్పుడే మనం ప్రవేశించాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే సువార్త ప్రకటించాలి, పనులు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, కష్టపడాలి. సమయం గతించిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమీ చేయలేము. దేవుని కొరకు ఏం చేయలేము, కుటుంబం కొరకు ఏమీ చేయలేము. ఇప్పుడున్న యవన పిల్లలకు అర్థం కావాలి. నాకు ఒకప్పుడు అర్థం కాకపోయేది. 30-35 ఏళ్ల క్రితం ఊర్లో జులాయి పిల్లలు ఉంటారుగా, వాళ్ళంటే వాళ్ళు తిరిగే వాళ్ళం, సరిగ్గా కాలేజీకి పోకపోయేది. చెబుతున్న విషయం ఆ వయసులో అర్థం కాదు. కానీ తీరా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం. అప్పుడు సమయం మించిపోద్ది, వయసు సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, దేవుని పని చేయలేము, ఏమీ చేయలేము. ద్వారము తెరవబడినప్పుడే ప్రవేశించాలి. ఇందాక అదే పాడినా మనం, ద్వారము తెరవబడి ఉండగా. ఎంత మంచి పాట అది, మన అంశానికి సరిపోయే పాట. ఇది 4వ అంశం అనుకుంటా కదా. ద్వారం తెరవబడినప్పుడు ఏం చేయాలి? ప్రవేశించాలి. అనుకూల సమయం నాకు ప్రాప్తించున్నది కాబట్టి నేను వెళ్తున్నా, సువార్త ప్రకటిస్తున్నా. దేవుడు నాకు అనుకూల సమయం ఇచ్చాడు. ఓ బిడలారా, తీతు, తిమోతి, నేను వెళ్తున్నా, సువార్తకు వెళ్తున్నా. దేవుడు ద్వారం తెరిచాడు. ద్వారం తెరిచినప్పుడు నేను ఆలస్యం చేయను. నువ్వు వస్తావా బర్నవా, నువ్వు వస్తావా పేతురు, నువ్వు వస్తావా ఇంకొక ఆయన, నువ్వు వచ్చినా రాకుండా నేను వెళ్ళిపోతా. ద్వారం తెరవబడిన అంటే అవకాశం ఉన్నప్పుడే మనం ప్రకటించడం, సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు పనిచేయాలి. అది 4వది. 5వది ఏమిటంటే అక్కడే ఉన్నాము. అదే ఇప్పుడు నువ్వు చదివిన మాట మళ్ళీ చదువు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించుచున్నది, మరియు కాబట్టి ఎదిరించువారు అనేకులు ఉన్నారు. దేవుడు ద్వారం తెరిచినప్పుడు ఒకటి, రెండవది ద్వారం తెరిచినప్పుడు నేనేం చేస్తాను? ప్రవేశిస్తాను. ఆ పని చేయడానికి నేను ముందుకెళ్తాను. అర్థమైందా? పేతురు వలె లేదా పౌలు వలె వెళ్ళినప్పుడు ఏమైందంటే అప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? నెహెమ్యా గోడ కట్టడానికి ఎంతో దూరం పారసిక దేశం నుండి వెళ్ళాడు. అవన్నీ సామాను, కర్రలు, అవన్నీ సామాగ్రి అంతా చేర్చుకొని, పడిపోయిన ప్రాకారములు, ఆ యొక్క గుమ్మములు కాల్చబడి ఉన్నవి, కట్టడానికి దేవుని పని సమయం వచ్చింది కదా. ద్వారాలు ఏం చేయబడి ఇప్పుడు తెరవబడ్డాయి. వాళ్ళకి అర్థమైంది, దేవుడు సమయం ఇచ్చాడు. రెండవది వాళ్ళు ప్రవేశించారు కూడా. ఇప్పుడు 3వది ఏమైందంటే వ్యతిరేకత. ఎవరా వ్యతిరేకులు చెప్పండి? నెహెమ్యా కాలంలో వ్యతిరేకులు ఎవరు? అరబీయులు. వాళ్ళ పేర్లు 2 పేర్లు చెప్పండి. సన్బల్లుడు, టోబియా. మీరు మర్చిపోతారు. టోబియా, సన్బల్లుడులు వీళ్ళట విక్రిస్తున్నారు. వీళ్ళు వచ్చారు, ఇక పడిపోయిన గుడారం, పడిపోయిన ప్రాకారములు కడతారట అని హేళన చేయటం మొదలుపెట్టారు, విమర్శించడం మొదలుపెట్టారు, నిందించడం మొదలుపెట్టారు, తిట్టడం మొదలుపెట్టారు, వాళ్ళ మీద యుద్ధానికి పోవడం మొదలుపెట్టారు. వ్యతిరేకతలు వస్తాయి.
ద్వారము తెరవబడటం ఒక ఎత్తు, ద్వారం తెరిచితే ప్రవేశించడం మరొక ఎత్తు. ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? వ్యతిరేకతలు వచ్చినప్పుడు కూడా ప్రభావ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఆ వ్యతిరేకతలు కూడా ముందుకు సాగాలి. వ్యతిరేకత వచ్చిందని పని ఆపకూడదు. ఆరోగ్యం బాలదని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చోకూడదు. ఇప్పుడు చూడండి ఎంత మంచి ద్వారం తెరవబడ్డది, అంతే కదా. ఇప్పుడు కొంతకాలం అయితే ఆయన ఒక ఆయన చెప్పాడు మొన్న బండ్లగూడలో, కడబూర మ్రోగగానే ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత సంఘంతో పాటు రిస్ట్రైనర్ అంటారు పరిశుద్ధాత్మదేవి, ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఈ తలుపులు తీసినా కానీ ఎవరు రారు, సంఘ ప్రార్థనలు ఉండవు, బైబిల్ పట్టణాలు ఉండవు. అప్పుడు ప్రజలు వాక్యం విందాము, ప్రార్థనలు చేద్దామని అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఈ ఊర్లో ఎంత మంచి ద్వారం తెరబడ్డది, పోనీ ఇదేమన్నా 2-3 కిలోమీటర్లు ఉందా? అంటే తెరవబడిన ద్వారంలో ప్రవేశించడానికి మనవలకు ఆసక్తి లేదు. బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క తలుపు తీయబడినప్పుడు అందులోకి వెళ్ళడానికి ఇష్టం లేదు, నిర్లక్ష్యం వహించారు. చివరికి తలుపు పోయబడలేదు, అయ్యా తలుపుది. మన గ్రామం పరిస్థితి కూడా అంతే ఉంది. నేను అనుకుంటాను ఈ ద్వారం ఎంతకాలం దేవుడు తెరుస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ద్వారం మూయబడుతుందో మనకు తెలియదు. అర్థమైందండి? కాబట్టి వ్యతిరేకతలు రాకముందే సువార్త అందించని రోజులు వస్తాయి. వాక్యము దొరకదు. ఒక దినాల్లో మహాశ్రమల కాలంలో వాక్యం దొరకదు. అప్పుడు కొన్ని వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వాక్యాలు మనం కంఠోపాఠం చేయాలి. ఆ వచనం గుర్తుకొస్తే అప్పుడు దాని వచనం వల్ల మనం ఆదరించబడతాం. లిటరల్ బైబిల్ ఉండదు కదా. కాబట్టి ద్వారం తెరవబడినప్పుడు, ఆ ద్వారంలో మనం ప్రవేశించినప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. అంత ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు ద్వారం తెరవమంటే తెరిచావు, సంతోషం, నీకు వందనాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, నువ్వు ద్వారం తెరిచినప్పుడు మేము ప్రవేశించాం, అందుని బట్టి కూడా నీకు వందనాలు. కానీ మూడవది, ప్రభా ఈ ప్రవేశంలో ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది సన్బలు టోబియాలు ఉన్నారు, వీరిని అధిగమించడం ఎలా? ఈ వ్యతిరేకతను అధిగమించి మేము ముందుకు సాగటం ఎలా? కొన్నిసార్లు ఇంట్లో కుటుంబంలో వ్యతిరేకత. దామరగిద్ద అది చేవెలలో ఒక సోదరుడు అప్పుడప్పుడు ఆదివారం ఆయన ఫిబ్రవరిలో వీళ్ళు పిలిచేవాళ్ళు సువార్త వాకింగ్ చెప్పడానికి సండే. ఈయన ఏం చేసేవాడంటే ఆదివారం బ్యాగ్ సంచి 9-10 గంటల కదా వాకింగ్ చర్చి, ఇక 9 గంటలకు సంచి వేసుకునేవాడు. వేసుకోగానే భార్య ఇక లేచేది, అబ్బా ఇక బయలుదేరాడు చూడు ఈయన బోధకుడు. ఏమన్నది? బయలుదేరాడు చూడు బోధకుడు, ఇంట్లో ఏమున్నాయో చూడు, ఏ బియ్యం ఉన్నాయా ఏమి పట్టించుకోడు, సంఖకి వేసుకుని మాత్రం ఇక పోతాడని చెప్పి ఇక సైతంలా కొట్టుకునేది. ఆయన చెప్పాడు, నాకు చెప్పాడు. ఈ ఆటంకాలు ఎక్కడి నుంచి ఉంటాయో కొన్నిసార్లు ఇంట్లోనే మొదలవుతాయి. ఆటంకాలు, అడ్డబండలు, వ్యతిరేకతలు మనం బయట అనుకుంటాం కానీ ఇంటిపోరు ఇంటింత కాదే. కొన్నిసార్లు సంఘంలో వ్యతిరేకతలు, కొన్నిసార్లు నిలవైన వారి వల్ల వ్యతిరేకతలు. నేను 18 ఏళ్ల వయసులో మా ఊరికి ఒక ఆయన వచ్చేవాడు, కొర్నీలస్ గారని, ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆయన ద్వారా నేను బాగా ప్రేరేపించబడ్డా. జాన్ పాల్ గారని సేవకుడు ఆయన పంపించాడు మా ఊరికి. ఇక ఆయన నేను కలిసి ఎక్కడికి పోయినా పోయేవాళ్ళు. అప్పుడు నేను మా నాయనతో చెప్పిన, నాయన, నేను మన నాయన అనేది ఇప్పుడు డాడీ అంటారు వీళ్ళు. పూర్వ రోజుల్లో పిలుపు ఎంత అందమైన పిలుపు. నాయన మా నాయనతో మాట్లాడడం చాలా కష్టం, అసలు ఆయన ఎదురుకుపోవటమే కష్టం. ఆయన ఓ రోజు ధైర్యం చేసి, నాయన నేను సువార్త సేవ చేస్తాను, నేను సేవకుని వెళ్తాను. సేవకుడు అయితే అంటే మా నాయన ఎంత కసిరిచ్చిండో, ఎంత కోపపడ్డాడో, నువ్వు సేవకు పోతావా, చదువుకో, ఉద్యోగం చేసుకో అని ఆయన గట్టిగా ఇచ్చాడు. వ్యతిరేకత ఎక్కడ మొదలైంది? 18 సంవత్సరాలు అప్పుడు నేను సేవకురాలు మలిసిన వాడిని 42వ సంవత్సరంలో సేవకు వచ్చా. 42వ సంవత్సరాలు అంటే ఎన్ని పోయింది, ఎంతకాలం పోయింది? అదొక 2, ఇదొక దాదాపు 22-24 సంవత్సరాల కాలం పోయింది. ఒకవేళ 18 ఏళ్ల క్రితమే కనుక నేను సేవకు వస్తే, ఎబ్రోన్లోకి వస్తే, ఇవాళ టాప్ మోస్ట్ మన దానియేలు గారు చెప్పుకుంటాడు కదా, ఎక్కడో ఉండేవని అనుకుంటారు కదా. కాబట్టి కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి, కుటుంబంలో ఆటంకాలు వస్తాయి,
వ్యతిరేకతలు వస్తాయి, బయట వ్యతిరేకతలు వస్తాయి, బంధువుల ద్వారా వ్యతిరేకతలు వస్తాయి, శత్రువుల ద్వారా వ్యతిరేకతలు వస్తాయి, రకరకాల ఆర్గనైజేషన్ ద్వారా వ్యతిరేకతలు వస్తాయి. కానీ ప్రార్థన చేయాలి. నేను చెప్పుకుంటూ పోతున్నా, అర్థమైందండి? ఇప్పుడు ఐదవది ఇది. ఆరవది, దేవుని సమయం కొరకు ప్రభా ద్వారం తెరిచే సమయం నీవు చూపించని ప్రార్థన చేయాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 3:10. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూసారా? ఎప్పుడు ద్వారము తెరవాలో సమయాలు ఆయన చేతిలో ఉన్నవి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమిటంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఆ మాట మీకు గుర్తుందా? ఒకసారి సంగారెడ్డిలో సేవకుని పేరు ఏం పేరు, పెద్ద సేవకుడు ఆండ్రూస్ గారు వాళ్ళ పెద్ద కుమారుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు పాపం అంతా అల్లరి గందరగోళం ఉంది. అప్పుడు లైవ్లో నేను చూస్తున్నా. అప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? మనం ఏదో అనుకుంటాం, కానీ మనం ఎప్పుడు చచ్చిపోవాలో ఏం చేయాలో దేవుని చేతిలో ఉంది. నా కాలగతులు నీ వశములో ఉన్నదన్న మాట ఆయన చూపించాడు. నాకు ఆ మాట గుర్తుంది. కాబట్టి దేవుని వశంలో ఉన్నాయి. ఏ సమయం ఎప్పుడు ఏది జరగాలో కాలము, చెప్పండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎక్కడున్నమాట? గలతీ 4. కాబట్టి సమయాలు దేవుని అధీనంలో ఉన్నవి. కాబట్టి దేవుని సమయాల కోసం ఎదురు చూడాలి. అబ్రహాం ఎంతకాలం ఎదురు చూశాడు కుమారుని కొరకు?